హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుజీ వ్లాగ్స్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ మేమైతే వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. ఇక్కడైతే మేము వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము. ఏమేమి ఐటమ్స్ కావాలో మర్చిపోకుండా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఇంక అన్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్స్ అవన్నీ కూడా తీసుకోవడానికి వచ్చాము. ఫ్లవర్స్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ ఫ్లవర్స్కి 600 దాకా అయిపోయింది మాకు. అయినా ఇప్పుడు శ్రావణ మాసం ఇంకా నెక్స్ట్ వచ్చేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి సో ప్రైజెస్ అయితే అలానే ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాం. వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారిని పెట్టడానికి నేను మంచిగా డెకరేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో అది ఇక్కడ చేయాలి. నాకు నీ హెల్ప్ కావాలి. చేస్తావు కదా? సో ఇప్పుడైతే మేము డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఈ జూట్ మ్యాట్స్ అయితే తీసుకున్నాను, 2 తీసుకున్నాను అనమాట. నాకు తెలిసి ఇక్కడ 2 ఎక్కువ అయిపోతాయి, బట్ అడ్జస్ట్ చేస్తాను. మ్యాట్స్ అయితే ఇలా సెట్ చేసాం కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంచెం హైలైట్ అవ్వడానికి నేను బ్యాక్ డ్రాప్ అయితే యాడ్ చేస్తున్నాను. బ్యాక్ డ్రాప్ అయితే ఇదేనండి, ఎల్లో కలర్ తీసుకున్నాను నేను. ఇలాగా లోటస్ థీమ్తో అయితే వచ్చింది, కాకపోతే ఇది వాళ్ళ ఎంత ఎక్కువ ఉంది. నేను దీన్ని అడ్జస్ట్ చేసి పెడతాను. బ్యాక్ డ్రాప్ని అయితే ఇలా సెట్ చేసాము. నెక్స్ట్ కూడా కొంచెం హైలైట్ చేయడానికి నేను ఈ లోటస్ అయితే యూజ్ చేస్తున్నాను, ఈ గార్లెండ్స్ని. నేను ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ తీసుకుని డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. బ్యాక్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు అమ్మవారిని రెడీ చేయడం కోసం సారీ అయితే ప్రీప్లీటింగ్ చేస్తున్నాను. ఓల్డ్ సారీస్ అవి యూజ్ చేయకూడదు కాబట్టి సో ఇక్కడ నేను అమ్మవారికి న్యూ సారీ తీసుకున్నాను. ప్రీప్లీటింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది నాకు. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం కష్టం అనిపించింది. ఇదైతే సెకండ్ టైం ఇలా చేసుకోవడం. ఆ తర్వాత ఇలా టేబుల్ మీద మంచిగా క్లాత్ అయితే వేసుకుని ఇక్కడ ఇలా అమ్మవారిని నిలబెట్టడానికి నేను టోటల్ గా 3 పాట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 2 పాట్స్ వచ్చేటప్పటికి బాడీకి ఇలా ఇక్కడ శారీకి ప్లీట్స్ పెట్టుకున్నాం కదా నీట్ గా. ఇప్పుడు వీటిని ఆ పాట్స్ కి అయితే కట్టేయాలి. ఒక థర్డ్ హెల్ప్ తీసుకుని ఇలా టై చేసేసాను. నెక్స్ట్ ఆ ప్లీట్స్ అన్ని కూడా నీట్ గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక చిన్న కుండని ఆ పైన పెట్టాము హెడ్ పెట్టడానికి. ఇంకెంతేనండి, మిగతాదంతా మనకు తెలిసిన ప్రాసెసే కదా. ఇప్పుడు మనకి ఎలా కావాలి అనుకుంటే అలా రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జడపెట్టి బొట్టు, కాటుక అండ్ లిప్స్టిక్ కూడా పెడుతున్నాను. బిఫోర్ నైటే నేను ప్రిపరేషన్ అంతా కూడా చేసేసుకుంటున్నాను. మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ మన హడావుడి ఎక్కువైపోతుంది కదా. ఇంకా నైట్ పడుకునిపోయి మళ్ళీ మార్నింగ్ 3కి అయితే లేచాము. ఇక్కడ తినైతే మామిడి తోరణాలు అవి కడుతున్నారు. ఇంక నాతో పాటే మార్నింగ్ ఎర్లీగా లేచి నాకైతే అంతా హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ బంతిపూలు అయితే గుచ్చమన్నాను, సో అవి కూడా గుచ్చుతున్నారు. ఇంకా తర్వాత తను కాయిన్స్తో ఏదో డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయాము. ఇక్కడ తినైతే ఇవన్నీ చేస్తున్నారు, నేనేమో కిచెన్లో అంతా పని చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వ్రతం కోసం రెడీ అవుతున్నాము. దానికోసం నేను ఇక్కడ ఈ సారీ అయితే తీసుకున్నాను. నా సారీకి మ్యాచింగ్ అయ్యేలాగా ఈ బ్యాంగిల్స్ అండ్ లాంగ్ హారం అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. లింక్స్ కావాలితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము. మ్యాచింగ్ అవుట్ఫిట్స్తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాం కదా. మా వారు వేసుకున్న ఈ కుర్తా కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే నేను ఏజియా నుంచి తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చింది తన అవుట్ఫిట్. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారిని మా ఇంట్లోకి ఆహ్వానించడం కోసం నీట్గా పసుపది రాసి బొట్లు పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ బంతిపూలు, మామిడి తోరణాలు కడుతున్నారు. ఇవి కట్టిన తర్వాత ఫెస్టివ్ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను అరటి కొమ్మలు 2 సైడ్స్ కూడా ఇలా స్టిక్ చేస్తున్నాను.
ఇంక ఇవి కూడా పెట్టేసిన తర్వాత మా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి జడలోకి ఇలా వైట్ ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను. అమ్మవారికి వైట్ ఫ్లవర్స్ ఏవైనా కూడా చాలా ఇష్టం అంట. నెక్స్ట్ కింద కలశం పెట్టడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా ఇలా ఒక క్లాత్ అయితే వేసుకున్నాము. ఇంక ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మార్నింగ్ పూజ అయితే ఇలా జరిగింది. నాకైతే చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఇక ఈవినింగ్ కూడా రెడీ అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసుకుని పేరెంటాల కోసం తాంబూలం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వచ్చిన పేరెంటాలందరికీ కూడా ఈ ట్రేస్ని అయితే రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇస్తున్నాను. ఇంకా పిలిచిన వెంటనే పేరెంటాలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఫాస్ట్గానే వచ్చారు. ఇంక అందరినీ వీడియో తీయడం అయితే అవ్వలేదు. సో వచ్చిన వాళ్ళని అలా కొంతమందిని అయితే తీసాం అనమాట. మా హస్బెండ్ ఇంటి దగ్గర లేని టైంలో కూడా వస్తూ ఉన్నారు. సో ఇంకా అందుకని వాళ్ళందరినీ కూడా వీడియో తీయడం అయితే అవ్వలేదు. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ని కూడా ఇన్వైట్ చేసాము. ఇంకా లాస్ట్ వచ్చింది అయితే వీళ్ళేనండి. వాళ్ళు ఉండే లొకేషన్కి మా హౌస్కి చాలా లాంగే ఉంటుంది. అయినా సరే పిలవగానే కాదనకుండా వచ్చారు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొక ఫ్యామిలీ కూడా ఇన్వైట్ చేసాము. బట్ వాళ్ళకి కుదరలేదు అనమాట. సో ఇంక వాళ్ళు రాలేదు. 2 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. సో వీరందరూ వచ్చేసరికి టైం 8 or 8:30 అయిపోయింది. ఇక ఇంట్లోనే డిన్నర్ కూడా అరేంజ్ చేసాము. ఇంకొంచెంసేపు అలా అందరూ కూర్చుని మాట్లాడుకుని టైం స్పెండ్ చేసాము. అప్పటికే ఇంక టైం కూడా అవుతుందని సో వారు కూడా ఇంటికి స్టార్ట్ అవుతున్నారు. ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చే ఉంటే కనుక ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.